ఇక మన మనీష్ గారి రెండో నామినేషన్ వచ్చేసి రీతు గారి గురించి అనమాట. ఆ రీతుని అయితే చెప్పే పాయింట్ ఏంది అసలు సిల్లీ పాయింట్, అసలు దానికి ఒక వ్యాలిడ్ రీజన్ అనేది ఉండదు. ఆ రీజన్ ఏం చెప్తాడంటే, మీరు ఊరినే లోపలికి వచ్చేస్తున్నారు, ఎవరి పర్మిషన్ తీసుకోకుండా లోపలికి వచ్చి మా ఫుడ్ అంతా తింటున్నారు, మాకన్నా ఎక్కువ తింటున్నారు అనే పాయింట్ అయితే చెప్తారు చూసారా, అది చాలా దారుణంగా ఉంది. మరి మొన్న మనీష్ గారు కూడా ఓనర్స్ దగ్గరికి, అదే టెనెంట్స్ దగ్గరికి వచ్చి, సెలబ్రిటీస్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఫుడ్ తిన్నారు. మరి వాళ్ళకి వచ్చేదే కొంచెం ఫుడ్, ఆ ఫుడ్లో కూడా ఈడు దెబ్బి తింటే మరి వాళ్ళు ఏం తినాలి? వాళ్ళు ఏ పొద్దు కూడా నువ్వు మా దగ్గరికి వచ్చి ఫుడ్ తిన్నావని చెప్పేసి ఎప్పుడు కూడా పాయింట్ అయితే రేస్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ చెప్పినంత మాత్రాన నువ్వు పోయేసి తినాలని చెప్పేసి రూల్ లేదు. వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ వాళ్ళు తినాలి, నీకు అక్కడ వండించుకున్న ఫుడ్ నువ్వు తినాలి. ఆమెకు వచ్చేటప్పుడు కూడా మేము కూడా చూసాం లైవ్లో అయితే చాలాసార్లు తను అడిగే వచ్చింది. అది తను అందరి చేత కూడా చెప్తుంది అనమాట, నేను వాళ్ళని అడిగే వచ్చాను, ఇన్కేస్ ఒకవేళ వచ్చినంటే ఏదైనా టాస్క్ ద్వారా వాళ్ళతో ఫన్నీగా మాట్లాడుతూ వచ్చాను తప్ప అదే పనిగా ఇంటెన్షనల్గా లోపలికి వచ్చి మీ ఫుడ్ తినాలనే ఉద్దేశం అయితే నాకు లేదని చెప్పినా కానీ సరే, ఈ మన మర్యాద మనీషు లేదు నువ్వు వచ్చావు, నువ్వు ఎవరిని పర్మిషన్ అడగట్లేదు, కావాలంటే ఎవరైనా అడుక్కో హౌస్లో అని చెప్తాడు. ఇక నాకు తోక పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడంటే, అవునండి మీరు ఎప్పుడు అడగలేదు అంటాడు. మళ్ళీ దాన్ని సొల్లు గార్చుకుంటే దాని వెంటబడి తిరుగుతూనే ఉంటాడు. ఇది కూడా సొల్లు గార్చుకుంటే వాడి వెంటబడి తిరుగుతూనే ఉంటారు. వీళ్ళిద్దరికి ఎంత చెప్పినా కానీ సిగ్గురాని జన్మలన్నమాట. అలా ఉంటుంది వీళ్ళ అవ్వారము. ఇక్కడ కాస్త రీతు చౌదరి కొంచెం సపోర్టివ్గా కూడా నేను చెప్పను, ఏదో కొంచెం ఆమె పక్కన మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఏంటంటే కొంచెం డీమన్ పవన్ ఒక్కడే ఏం చెప్తాడు, నువ్వు క్లీనింగ్ కూడా సరిగ్గా చేయలేదు అని చెప్పేసి మనిషి ఒక పాయింట్ రేస్ చేస్తాడు. నువ్వు క్లీనింగ్ కూడా సరిగ్గా చేసే పని కూడా మళ్ళీ నేను ఆల్రెడీ హౌస్లో కూడా డిస్కస్ చేశాను, నువ్వు సరిగ్గా క్లీనింగ్ కూడా చేయట్లేదు అని చెప్పేసి అని చెప్తాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, డీమన్ పవన్ వచ్చి చెప్పాడని చెప్తారు మనిషి. కానీ డీమన్ పవన్ అయితే ఆ పాయింట్ చెప్పాడు రీతు గారికి వచ్చేసి, జస్ట్ లోపల పిలుస్తున్నారు, మీ గురించి డిస్కషన్ జరుగుతుందని చెప్తారు. ఆడ పరుగు పోతుంది మనిషికి. ఇంకా మూడో పాయింట్ ఏం చెప్తాడంటే, మనీష్ గారు నీరు లోపలికి రావడం వల్లే మా మధ్యలో మాకు గొడవలు అవుతున్నాయి అంటే, మీ మధ్యలో గొడవ రావడానికి ఆమె ఏం చేస్తుంది? అది మీ తెలివి ఉండాలి. ఇప్పుడు మూడో మనిషి ఎవరో వచ్చి మన దాంట్లో ఏలు పెడుతున్నప్పుడు మీరందరూ ఒక స్టాండ్ పైన ఉండాలి. కానీ ఆమె ఏదో వచ్చింది మమ్మల్ని ఏదో అంటుంది అనే పాయింట్ మీద పోతారంటే, ఇంక అట్లయితే టెనెంట్స్ అందరూ మీ ఇంట్లోకి వచ్చేసి లోపలికి వచ్చేసి గొడవలు పెడితే మీరు గొడవలు పెట్టి కొట్టుకొని వస్తారా? ఇది నాకు అర్థం కాదు. మీరు బుర్ర పెట్టి ఆలోచిస్తే అన్నీ కరెక్ట్గానే వెళ్తాయి.